హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో వేరే లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు షూట్ చేస్తారని అయితే తెలిసింది ఇప్పుడు. సో చూడాలి ఏం జరుగుతుందో. యాక్చువల్లీ ఇందాక వెళ్ళిన లొకేషన్ అక్కడ లేరంట వాళ్ళు, అంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. సో లొకేషన్ చేంజ్ చేస్తాం. అన్న ఇది ఒక్కసారి बाय बाय लक्ष्मण, बाय मिलते हैं जल्दी. ఓకే బాయ్ బాయ్. అక్కడైతే షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీం కోసం స్నాక్స్ దేనికి వచ్చినాం. ఇక్కడ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి. స్వీట్ కార్న్ ముంత మసాలా కదా, 4 అవి 4. ఓకే. ముంత మసాలా అని ఫేమస్. ఇక్కడ మస్తు మంది తీసుకుంటారు. మేము కూడా అవే తీసుకొని పోతున్నాం. ముంత మసాలా. సో ఫస్ట్ డేదే కంటిన్యూ చేస్తున్నా ఇంకో బ్లాగ్లో. సో ఇప్పుడు నైట్ షూట్ ఉంది. ఖైరతాబాద్ వెళ్తున్నాం. ఖైరతాబాద్లో కొన్ని సీన్స్ ఉన్నాయి. అది అయినాక ప్యాకప్ అయిపోద్ది. సో వెళ్దాం పదండి. చలో హాయ్. నిశ్చల్ ఇప్పుడు వెళ్తున్నావా? వెళ్తా. ఓకే. సీన్ అయిపోయినాక మేము కూడా వెళ్ళిపోవడం. అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. యా అవుతుంది. అయ్యా రాహుల్ గాంధీకి మోయే దూకే ఏమైంది? ఒక జోక్ ఉంటుంది. ఒక ప్లేన్లో మా నరేంద్ర మోడీ, MS ధోని, అంబానీ, రాహుల్ గాంధీ, ఒక పాప, ఇంతమంది ప్లేన్లో పోతారు. ప్లేన్ క్రాష్ అవుతుంది. ఆడున్నాయి 5 పారాషూట్లు, ఉన్నారు 6 మంది. అయితే కాదు, 4 పారాషూట్లు 5 మంది ఉన్నారు. 4 పారాషూట్లు 5 మంది ఉంటారు. MS ధోని అంటే వరల్డ్ లో పెద్ద క్రికెటర్, నేను ప్రజలకు అది అని చెప్పేసి ఆడు పారాషూట్ వేసుకొని దుంకేస్తాడు. అంబానీ అంటాడు, నేను వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ ని, నాకు కూడా అదే అని చెప్పి దుంకేస్తాడు. రాహుల్ గాంధీ, నేను దేశం రక్షించిన ఆడి అని చెప్పి ఆడు దుంకిపోతాడు. నరేంద్ర మోదీ పాపకు అంటాడు, నువ్వు కాబోయే ఇండియాకి పెద్ద అని చెప్పేసి పాపకి ఇస్తాడు. పాప ఏం చెప్తుంది, ఇక్కడ 2 పారాషూట్లు ఉంటాయి, ఒకటి రాహుల్ గాంధీ నా స్కూల్ బ్యాగ్ వేసుకొని దుంకేసి ఏంటి ఉందా? ఏంటి ఇప్పుడు? ఏం లేదు, బ్యాకప్. ప్రశాంతంగా తిని పడుకోవడం. సో ఫ్లాట్కి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ డే అనమాట. నైట్ షూట్ లేట్ అయింది. సో ఇక్కడే పడుకుంటే ఇప్పుడు టైం 10 అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు షూట్ లేదు, సెకండ్ డే షూట్. మళ్ళీ రేపటి నుంచి పెట్టుకుంటున్నారు షూట్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు ఇక్కడికే రావాలి. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాం. ఫస్ట్ ఫుల్ నిద్ర వస్తుంది, పడుకొని లేచిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు టైం 4 అవుతుంది. పండుకొని లేచిన. అసలు పండుకుంటే మళ్ళీ లేవబుద్ధి కూడా అయితే లేదు.
మమ్మీ ఒక్కొచ్చి లేపుతా ఉంది, తిను తిను అని చెప్పి ఇక లేచిన నేను. ఇప్పుడైతే తిని దాని తర్వాత కలుద్దాం. టైం ఇప్పుడు 6 అవుతుంది. ఇంతకుముందు 4కి లేచినారు నేను. 6 దాకా అట్లనే దొరుకుతున్నా. పొద్దున్న నుంచి ఇంకేం తినలేదు, జస్ట్ చాయ్ తాగిన పొద్దున అంతే. రేపటిది మిగతా స్క్రిప్ట్ కూడా వచ్చిందనమాట. రేపు అన్నీ కాలేజ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు కొంచెం జల్దీ పడుకుంటే మార్నింగ్ 5కి లేచి 6:37 వరకు అక్కడ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడైతే మిగతా సీన్స్ టైప్ చేస్తాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది నైట్. రైటింగ్ కూడా అయిపోయింది. రేపటి సీన్స్ తినేసిన, ఇంకా పడుకోవాలి. బాయ్. ఇప్పటికైతే ఇంతవరకే బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.